రైట్ సార్. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంటే చిన్నపిల్లల్లో ఈ సెల్ ఫోన్స్ చూడటం ఎక్కువైపోయింది. అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువసేపు దాని మీద స్పెండ్ చేసే పరిస్థితి ఉంది. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజుల్లో సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ యూస్ చేయడం సర్వసాధారణం అయిపోయింది సార్. అందరి దగ్గర ఉంటున్నాయి. ఒక్కొక్కళ్ళు కనీసం 6 నుంచి 8 గంటల వరకు వాళ్ళ వర్క్ అయితే వర్క్ కానీ నాన్ ప్రొఫెషనల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల కంటికి ఈ రోజుల్లో ఈరోజు తెలియకపోవచ్చు, నెక్స్ట్ 10 to 20 ఇయర్స్లో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమవుతుందంటే రెటీనా యొక్క షార్ప్నెస్ అనేది తగ్గుతుంది. రెటీనాలో లోపల కంటి నరం రెటీనాలో రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవి కలర్ విజన్కి, నైట్ టైం విజన్కి బాగా పనిచేస్తాయి. వాటిని ఏమన్నా డ్యామేజ్ అవుతుందా అనేది రీసెర్చెస్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. అంటే ఇది లాంగ్ టర్మ్ కదా, ఇప్పుడు ప్రస్తుతానికి చాలామందిలో జరుగుతున్నాయి. సో ఇన్ బిట్వీన్ ఈ రీసెర్చ్ వచ్చేలోపు మన వయసుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, కుదిరినంత వరకు సెల్ ఫోన్ యూసేజ్ని అవసరాని వరకు వాడుకుంటే మంచిది. బట్ అది చాలా కష్టం ప్రాక్టికల్గా చేయటం. మనము చెప్తాం కానీ మనం యూజ్ చేస్తుంటాం. సో ఈ స్క్రీన్స్కి వచ్చేటప్పటికి యాంటీ రిఫ్లెక్షన్ గ్లేరింగ్ వేసుకోవటం, ఫాంట్ సైజు బ్రైట్నెస్ మార్చుకోవటం, మనం కూడా కంప్యూటర్ ప్రొటెక్షన్ గ్లాసెస్, అంటే ఇది నాది ఆల్రెడీ కంప్యూటర్ ప్రొటెక్షన్ గ్లాస్, అల్ట్రావైలెట్ రేస్ ప్రొటెక్షన్, కంటిలోకి వెళ్ళి డ్యామేజ్ అవ్వకుండా వాటి కోటింగ్ ఉన్న గ్లాసెస్ యూజ్ చేయటం మంచిదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ సిస్టమ్స్ కూడా చూసేవాళ్ళు తల వంచి అలా పడుకుని అబ్నార్మల్ పొజిషన్స్లో ఉండి చేస్తున్నారు. అలా చేయడం వల్ల కంటికే కాదు మన నెక్కి కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఖచ్చితంగా స్క్రీన్ అనేది ఏంటంటే తల బెండ్ అవ్వకుండా ఈ రేంజ్లో ఉండేంత వరకు పెట్టుకుని చూస్తే నెక్ కూడా ప్రొటెక్షన్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే 6 గంటల కన్నా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ సజెషన్ వచ్చేటప్పటికి, అంటే 6 గంటలు పర్ డే యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రొఫెషన్స్ అయి ఉంటారు. వీళ్ళకి 20-20-20 అనే రూల్ ఒకటి ఉంటుంది సార్. అంటే ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ 20 మినిట్స్కి ఒక బ్రేక్ తీసుకోవాలి ఫర్ 20 సెకండ్స్. ఈ 20 సెకండ్స్ బ్రేక్ తీసుకుని 20 ఫీట్ డిస్టెన్స్ ఉండే ఆబ్జెక్ట్ని కాన్స్టెంట్గా చూస్తూ ఉంటే ఈ ఐలోని ఫోకస్ చేసే మజిల్స్ రిలాక్స్ అవుతూ ఉంటాయి.